ఈ మిస్ అయినా నిన్న ప్రాబ్లం ఎవరు మా స్టోర్ ఇన్ఛార్జ్ ఎవరు మిస్ ఇన్ఛార్జ్ ఏం బియ్యం యాడ్ తెచ్చేది ఎక్కడ ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు మెస్ ఇన్ఛార్జ్ బాబు ఎక్కడ హిందీ తెలుగు నువ్వు యాడ్ నుంచి సార్ బియ్యం బియ్యం అయ్యి వీళ్ళు బియ్యం అంటారా ఏం బియ్యం నువ్వుకా అన్ని మెస్లో అవునమ్మా నువ్వు ఏడ అగ్గ వచ్చి అటు తెచ్చుకుంటాను నువ్వు తీసుకొచ్చి పెడతారా నువ్వు కదా ఇది దీనికి ఎంత చేయడం వల్ల రైస్ ఈ మిక్స్లు రైస్ తేడా ఏమి ఈ బియ్యం తేడా లేవా ఎక్కడ స్మెల్ ఏంది ఇక్కడ భయంకరంగా ఎన్ని ఏంది బాత్రూమ్ పెట్టాం ఉచ్చలు పోతున్నారు ఈడ ఉచ్చల వాసన వస్తుందా లేదా ఈడ ఉచ్చలు పోతారు మెస్లో ఈయన సస్పెండ్ చేయండి ఇమ్మీడియట్గా ఈడ ఉచ్చలు లెటిన్ కూర్చుంటా అంటే నువ్వు లోపలికి వచ్చి ఒక రోజు చూసినావా మెస్ ఈడ పెట్టుకొని ఏం చేసినావా ఎవరికి చెప్పినావు అవునయ్యా టాయిలెట్స్ ఉన్నాయి ఈడేదో ఉచ్చలు పోసేది మెస్లో ఏం ఇన్స్టిట్యూట్ అనుకుంటున్నారు ఏదో బందలతోటి అనుకుంటున్నాను నువ్వేం చేస్తాను ఆయన మీద పెట్టుకుంటాడు ఆయన మీద పెట్టుకుంటాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు నువ్వేం చేస్తాను ఉంటా నీదేం బాధ్యత నువ్వు యూనివర్సిటీ ఎంప్లాయీ నువ్వేం చేసినావు ఊరు చూసేదానికి నువ్వు ఉండేది ఎవరికి కంప్లైంట్ చేసినావు పిలిపించి మాట్లాడాలి కదా డైరెక్టర్ గారి దగ్గరకు ఏవో గారి దగ్గరికి వీళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది ఉత్తరు లెటిన్ కూర్చుండేది నువ్వు దాన్ని క్లోజ్ చేయాలి కదా నువ్వు డబ్బు కొట్టడంలో నీకు వస్తుంది కదా ఏం యాక్షన్ తీసుకున్నావు ఇది ఈ రోజు కాదు కదా రోజు వస్తుంటేనే కదా ప్రాక్టీస్ అనేది బాత్రూమ్ చేస్తున్నారు సార్ నేను చాలా సార్లు చెప్పిన ఎవరు పట్టించుకోలేదు సార్ బియ్యం ఎందుకు ప్రాబ్లం వస్తుంది పిల్లలు ఎందుకు గొడవ చేస్తున్నారు రోజు రోడ్డు ఎక్కుతున్నారు బియ్యం బాగుంటే నువ్వు క్లీన్ చేయాలి ఏం బియ్యం కరెక్ట్లీ ఈ బియ్యం బాగుండాయి ఇదేం బియ్యం అని చెప్పు నాకు నువ్వు ఈ స్టోర్ బియ్యం తీసుకొచ్చి పాలిష్ చేసుకొచ్చి పెడతాను ఇది పిండి అవుతుంది ఈ బియ్యం అందరికి ఇదే వస్తుంది సార్ అవునమ్మా ఇది పిండి అవుతుంది ఇవి కొంచెం బాగుంటాయి ఈ బియ్యం తేడా లేవా కాదు ఈ ఎక్కువ ఉన్నాయి ఇవి వాడతారు రెండు మిక్స్ చేసి వాడతారు నువ్వు ఇల్లు 3 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది 1 వీక్ నడుస్తుంది 1 వీక్ నుంచి నడుస్తానేటప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకోవాలి కదా నీ వల్ల గవర్నమెంట్ చెడ్డ పేరు రావాలనా నీ ఆదాయం కోసం బిల్లు ఎక్కడ సరిగ్గా పేమెంట్ ఆపండి కదా ఏది ఫస్ట్ రోజు జలగా దగ్గర చూపించిన వీడియో కూడా చూపిస్తే వాళ్ళు బెండకాయ అని చెప్పినారు సార్ ఏది జలగ వచ్చేసి బెండకాయ అని చెప్పినారు చెప్తే వాళ్ళు కూడా తీసిన వాళ్ళు కూడా వీడియో నిలబెట్టుకుంటే ఎట్లా మా నీళ్ళు మీరు స్మెల్ రాదు పోయేట చేసుకోవాలి కదా నీట్గా మీకు నిన్న ఆ పక్క మెస్లో పురుగులు ఏం వచ్చినా మీకేం ప్రాబ్లం లేదా మీకు నీట్గా ఉందా బాగుంటుంది బాబు ఉడికిన అన్నం అయినా పెడతాను బానే మెనూ ప్రకారం ఇదేమిది చట్నీ సాంబారా సాంబార్ ఉండేది చేసేది ఎవరు మా మీది భోజనం బాగుంటుందమ్మా ఏం బాగాలేవా రైస్లో పురుగులు అట్లా ఏమైనా వస్తానే ఇది మెస్ మజ్జిగ పెరుగుంటే ఎట్లా వేయాలమ్మా ఈ మెస్ ఆయన పెరుగు ఎట్లా వేయాలి నీ మజ్జిగ మాదిరి వేయాలా పెరుగు మాదిరి వేయాలా
మళ్ళీ వాళ్ళు ఎక్కువ నీళ్ళ మాదిరి వేస్తారు అంత నీళ్ళు కలిపి వాషింగ్ ఏరియా ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా బాగాలేదా చాలా పాయింట్ అది కాదు సార్. ఇప్పుడు పిల్లలకు పెట్టేది వాళ్ళ కోసం సార్, మేము చేసే పర్పస్ పిల్లల కోసం. అది కాక పిల్లలకు పెట్టకోకుండా తీసుకొని పోయి పిల్లలకు పెట్టేటప్పుడే క్యారియర్లో సర్దుకోవడం ఏంటి సార్? అది పెట్టేదే పిల్లల కోసం, 10 మంది పిల్లలకే మిస్ ఉండేది. అది పెట్టేది కాక గుడ్లు అన్నీ వగేరానే పిల్లలు సర్దుకుంటారు క్యారియర్లో. ఏం సార్ అది? అది P1లో కూడా పడినారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అది పిల్లలకు ఇంకా ఇప్పుడు కూడా అయిపోయింది. క్యారెట్ ఏంటంటే ఆ పిల్లలకు ఇంకా అలా అయిపోయింది. పిల్లలు ఇంతవరకు మిగిలి ఉన్నా సరే సార్ పెట్టేది పిల్లల కోసం అయితే సార్. చాలా బాధపడతారు సార్, గసురుకుంటారు. మీరేం చేస్తారు నాకు అర్థం కాలే. ఇంత ఇష్యూ వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఏం కదా, వాళ్ళు నీట్గా ఉంటారా లేదా మీరు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నువ్వే కదా 3 రోజుల మధ్య పిల్లలు అయితే ఏం చేస్తారంటే గవర్నమెంట్ చెడగొట్టడం కారణం నువ్వే కదా. పూర్తి బాధ్యత నీదే. నేను పంపించేసి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఒంగోలుకో లాంటి శ్రీకాకుళం వస్తాను నేను పంపించి. నీ వల్లే కదా ఇదంతా ఇష్యూ. ఒకరోజు తప్పు జరుగుతుంది, 3 రోజుల మధ్య జరుగుతుంది ఇష్యూ. నువ్వు రెక్టిఫై చేసినావా? మెస్సులో వండేటప్పుడు ఆ మెస్ కాడుకు పోయి ఆ పదార్థాలు ఎట్లుంటే, రైస్ ఎట్లుంటే కదా చెక్ చేసుకునేవా? నువ్వు కూరగాయలు ఉంటే చెక్ చేసుకునేవా? పెట్టేటప్పుడు చెక్ చేసుకునేవా? ఏం చేసి 5 మంది చేస్తారు? ఏం చేస్తున్నారు చెప్పు? 5 మంది టీం అంటే పురుగులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వీళ్ళు రోడ్డు మీద వచ్చి కూర్చుంటారు? వీళ్ళు మీ ఇష్టమా? ఇన్స్టిట్యూటు మీ ఇద్దరు ఇష్టమా? దీన్ని పాలంటారా? చూడు పాలంటారు దీన్ని. పాల నీళ్ళు అయ్యి ఆల్మోస్ట్ 1.5 లీటర్ వాటరే కదా సార్. పాలంటారు దీన్ని. నీళ్ళు పోస్తారు పిల్లలకు, ఈ పాలు ఎట్లా మాస్తారు ఇంత అన్యాయంగా? ఈ పాప మీకు తగులుతుంది. మీరు తప్పు చేయకపోతే వీళ్ళ పాపాన్ని మీరు కోఆపరేట్ చేస్తారు, ఈ పాప మీకుగానే వస్తుంది. ఏంటి ఈ ఎట్లా ఆనందంగా ఈ బా సార్ ఏమో సార్ రండి బీభత్సంగా ఎట్టుందో దీని పరిస్థితి. ఇది ఎట్టుందో చూడండి. ఇంకా కనీసం ఫినాయిలో పాడో పద్దేసో దీంట్లో ఏదన్నా ఉన్నారు కదా, ఏదన్నా చూడు ఇదేమి ప్రభుత్వాలు కాదు సార్. కనీసం ఫినాయిలో బ్లీచింగ్ పౌడర్ ఏదో ఒకటి వేయాలి కదా. రోజు ఇదే పరిస్థితి ఏమైనా హౌస్ కీపింగ్ వాళ్ళు ఎవరు? ఇది మీదేనా రెస్పాన్సిబిలిటీ? ఇష్టానుసారంగా మీరు ఏం గవర్నమెంట్ బజార్లో వేయాలి ఉన్నారు మీరు? గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదా? ఇస్తుంది కదా. ఇచ్చేటప్పుడు మీరు క్వాలిటీ ఫుడ్ పెట్టేదానికి ఏమి? ఇదే రెస్పాన్సిబిలిటీ మొత్తం. అదే సార్, వాళ్ళు ఓల్డ్ క్యాంపస్ కదా అన్నం పెట్టినప్పుడు పురుగు పడింది సార్. అది పైన మెస్లో పురుగు పడింటే సార్ ఇట్లా పురుగు పడింది సార్ అయితే చూపిస్తే ఈ సార్కి నాకు తెల్లరా నువ్వే పో తిరుగు అంటున్నాడు. పురుగుతోనేనా? అంటే ఎన్నో క్వింటాలు వస్తుంటాయి, ఆ క్వింటాల్లో 1-2 పురుగులు వస్తే పట్టించుకోకూడదని చెప్తాం సార్. ఇలా మేము ఎవరి కంప్లైంట్ చేయాలో తెలియకంగా మేము సైలెంట్ అయిపోయినాం సార్. ఈ 10 రోజులను బాగా పెట్టు, పుణ్యం కట్టుకో, ఈ చేసిన పాపాలను కడుక్కో. గత 3 రోజుల నుంచి ఇడుగులపాయలో ఉన్న ఆర్కే వాలీ త్రిబుల్ విద్యార్థులు ఒక 2 మెస్సులలో నాసిరకమైన ఆహారాన్ని అందజేస్తున్నారని, పంపిణీ చేస్తున్న ఆహారంలో పురుగులు వస్తున్నాయని చెప్పి ఆందోళన చేయడం జరుగుతుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు మెస్సు నిర్వాహకులను హెచ్చరించినా, మెస్సు నిర్వాహకుల్లో ఏమాత్రం మార్పు రాని నేపథ్యంలో నిన్న రాత్రి విద్యార్థులందరూ కూడా భోజనాలు చేయకుండా ధర్నాకు దిగడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రసార సాధనాల్లో ప్రసారమైన తర్వాత గౌరవ విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి అవన్నీ కూడా పోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయమే 7 గంటలకే ఇడుగులపాయ మెస్సులన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. మెస్సులను పరిశీలించే క్రమంలో కాంట్రాక్టర్ల చెలివిడి
అవినీతి, ఏమాత్రం పర్యవేక్ష లేనితనం బయటపడడం జరిగింది. ఇక్కడ 2 రకాలైన బియ్యాన్ని వాడుతున్నట్టు గ్రహించడం జరిగింది. కొన్ని మంచి బియ్యం వాడుతున్నారు, వాటికి తోడుగా రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి వాటిని పాలిష్ చేసి ఈ 2 కూడా కల్తీ చేసి వాడుతుండడం గమనించడం జరిగింది. 2 రకాల బియ్యాలు కూడా ఇక్కడ మేము పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా పాలు చూస్తే ఎక్కడ కూడా భారతదేశంలో ఏ హోటళ్ళలో కానీ ఎక్కడ కూడా వేయలేని దారుణంగా నీళ్ల పాలను పిల్లలకు సరఫరా చేయడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా డైరెక్టర్ గారు అదేవిధంగా సిబ్బంది కాంట్రాక్టర్ సమక్షంలో చూడడం జరిగింది. నీళ్ల పాలు అదేవిధంగా ప్యాకెట్లో వచ్చిన ఒరిజినల్ పాలను పరిశీలించినప్పుడు చాలా దుర్మార్గంగా మెస్ నిర్వాహకులు పాలను సరఫరా చేయడం జరుగుతుంది. పిల్లలందరితో మాట్లాడినప్పుడు మెస్ నిర్వాహకులు వారు ఏదో మాకు ఉచితంగా అన్నం పెడుతున్నట్టు ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇంత డబ్బులు తీసుకున్నా కూడా మేమేదో తిరిపానికి మేము ఏదో భోజనం కోసమే ఇక్కడికి వచ్చినట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, మా పైన దురుసుగా ప్రవర్తించడము, రెండవసారి భోజనానికి వెళితే విసురుకోవడము, ఇవన్నీ కూడా కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పరిసరాలకు సంబంధించిన పరిశీలించినప్పుడు మెస్సులలోనే కిచెన్కు డైనింగ్ హాల్కు మధ్య ఉండే ప్రాంతంలో మెస్సు నిర్వాహకులు దాంట్లో పనిచేసే సిబ్బంది యూరినల్స్ లెటిన్స్ అక్కడనే కూర్చోవడం జరుగుతుంది. చాలా దుర్మార్గకరం. అంటే ఎంత దుర్గంధభరితంగా ఆ ప్రాంతం ఉందంటే చాలా దారుణంగా ఉంది. అంటే దానివలన ఆ వాసనతో ఆ దుర్గంధంతో మొత్తం ఈగలన్నీ కూడా డైనింగ్ ప్రాంతంలోకి వచ్చేసి పిల్లలు వాళ్ళ ప్లేట్లలో వాటన్నిటిని కూడా వాలడం జరుగుతుంది. అంతేకాకుండా చేతులు వాషింగ్ రూమ్స్ దగ్గర చేతులు కడుక్కుండే ప్రాంతాన్ని పరిశీలించడంలో దుర్గంధభరితంగా ఉంది. పిల్లలు కూడా చాలా బాధపడడం జరిగింది. సార్ మాకు దీంట్లోకి రావాలంటేనే మేము తినిన అన్నము మళ్ళీ వాంతులు చేసుకుంటే పరిస్థితి అంత దుర్గంధభరితంగా ఇక్కడ ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా డైరెక్టర్ గారి దృష్టికి మిగతా సిబ్బంది దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి కూడా సూచించడం జరిగింది. మెస్సు నిర్వాహకులకు ఖచ్చితంగా బిల్లులు ఆపమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంత మనందరి సమక్షంలోనే ఇంత దుర్మార్గంగా వీళ్ళు సరఫరా చేయనప్పుడు పాలు కానీ పారిశుద్ధ్యం కానీ అవన్నీ కూడా వారి బాధ్యత. ఇంత చేసేటప్పుడు వారి బిల్లులు చేయాల్సిన అవసరం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోమండి, వారి ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పిన తర్వాత బిల్లులు మంజూరు చేయండి, అంతవరకు చేయవద్దని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డైరెక్టర్ గారిని కోరడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా గ్రహించిన గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ కాంట్రాక్టర్లు ఉన్నప్పుడు లాభాపేక్షతో వారి స్వలాభం కోసం ధనార్జన కోసం ఇష్టానుసారంగా నాశనంగా పెట్టే పరిస్థితులు ఉంటాయని గ్రహించిన ఆయన వీటన్నిటిని కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయంగా తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 4 ట్రిపుల్ ఐటీలలో ఉన్న మెస్సులన్నింటిని కూడా అక్షయపాత్ర వారికి అప్పగించేసి నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీగా ఇప్పటికే ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి అక్షయపాత్రకు అగ్రిమెంట్ కూడా కుదరడం జరిగింది. నిన్ననే ట్రిపుల్ ఐటీ ప్రాంగణాన్ని అక్షయపాత్ర ప్రతినిధులు పరిశీలించడం జరిగింది. ఈ నెల 10-11 తేదీలో అక్షయపాత్రకు ప్రభుత్వానికి మధ్య లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ కూడా జరుగుతుంది. దాని తర్వాత మరో 15-20 రోజుల్లో అంటే మ్యాక్సిమం ఆగస్టు ఆఖరు కల్లా ఈ అన్ని ట్రిపుల్ ఐటీలలో అక్షయపాత్ర వాళ్ళు భోజన సరఫరా చేసే ఆ కార్యక్రమాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. విద్యార్థులకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకుని వాటిని పరిష్కరించుకోవాలని చెప్పి కోరడం జరిగింది. అంతేకాకుండా లోకేష్ గారు ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన విద్య, నాణ్యమైన వసతులు, నాణ్యమైన భోజనం అందించాలనే సత్సంకల్పంతో వీటన్నింటిని కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి మెస్సులను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు రావని చెప్పి విద్యార్థులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది.